ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనిక. జూబ్లీహిల్స్ అభ్యర్థినిగా సునీత పేరు ఖరారు చేశారు కేసీఆర్. అవును, ఈ విషయం అందరికీ తెలుసు. ఒకసారి దాని డీటెయిల్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పేరు అయితే ఖరారైపోయింది. మాగంటి సునీత పేరును పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగానే ప్రకటించారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకే సునీతకు అవకాశం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా మాగంటి గోపీనాథ్ నిబద్ధత పరిశీలించాము అని కేసీఆర్ పేర్కొన్నారు. అన్నింటినీ గమనించి గోపీనాథ్ పార్టీకి ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా గౌరవాన్నిస్తున్నా అన్నారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. 2025 జూన్ 8వ తేదీన గుండెపోటు కారణంగా ఆయన చనిపోవడం జరిగింది. ఇక జూన్ 5వ తేదీన ఆయన గుండెపోటుతో ఏఏజీ హాస్పిటల్లో చేరారు. ఆయన్ని బ్రతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలైతే ఫలించలేదు. చికిత్స పొందుతూ జూన్ 8వ తేదీన తుది శ్వాస విడిచారు. ఇక గోపీనాథ్ మరణం తర్వాత ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనేది అనివార్యం అయిపోయింది.